హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంత టైలర్. మా ఛానల్ మొదటిసారి చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏదైనా తెలియని విషయం ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి, ఎంబడే రిప్లై ఇస్తాను. నేను ఒక కొత్త ఛానల్ పెట్టాను, వసంత ముగ్గులని. ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ముగ్గులు నేర్చుకోండి, మీ ఆకిట్లో వేయండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, క్లియర్గా అర్థమయ్యే విధంగా చూపిస్తాను. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మగ్గం వర్క్ జాకెట్ ఎట్లా కట్ చేసుకోవాలనో చూపిస్తాను. చాలామంది మిషన్ కుట్టే వాళ్ళు కూడా మగ్గం వర్క్ జాకెట్ అంటే భయపడి వేరే వాళ్ళతో కుట్టించుకుంటారు కదా. అట్లా ఏ భయపడే అవసరం లేదు, క్లియర్గా అర్థమయ్యేటట్టు చూపిస్తాను. మొత్తం వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు కరెక్ట్ అర్థమవుతుంది. మనకు వర్క్ వేపిస్తాం కాబట్టి మనం కొంచెం మెల్లగా కుట్టుకుంటే మన ఇంట్లోనే మనం ఎవరితో కుట్టించుకోకుండానే కుట్టుకోవచ్చు. మిషన్ ఉన్న వాళ్ళు చాలామంది మగ్గం వర్క్ జాకెట్ అనగానే భయపడి వేరే వాళ్ళతో కుట్టించుకుంటారు. అట్లా కాకుండా మీరే కుట్టుకునేటట్టు మీరే కుట్టుకునే విధంగా చూపిస్తాను. చూడండి, ఇది మగ్గం వర్క్ బ్లౌజు. ఇగో ఈ రెండు చేతులు ఫస్ట్ కట్ చేసుకోవాలి. మనము చేతులకు నెమిలీలు వచ్చినాయి. ఇగో రెండు చేతులు ఒక దగ్గర పెట్టి కరెక్ట్గా చూసుకొని ఇలా రెండు చేతులు ఒక దగ్గర పెట్టి మధ్యలకు మనం మడత పెట్టుకోవాలి. 4 మడతలు పెట్టి మనం ఈ నెమిలి వచ్చింది కదా, ఇది మధ్యలో వచ్చేటట్టు చూసుకొని కరెక్ట్గా మడత పెట్టుకోవాలి. పెట్టుకుంటప్పుడే చాలామంది మిషన్ ఉన్న వాళ్ళు కూడా భయపడి వేలు పెట్టి వర్క్ వేయించుకొని ఖరాబ్ అవుతుందేమో అని వేరే వాళ్ళకి ఇచ్చి కుట్టించుకుంటారు. ఏం భయపడే అవసరం లేదు. ఇలా మడత పెట్టుకొని ఈ కూర ఏదైతే ఉందో అది కట్ చేసుకోవాలి. కొంచెం కూర ఉంటే ముడత వస్తుంది, అందుకని కూర కట్ చేసుకోవాలి. ఇట్లా కూర కట్ చేసుకొని మనకు కొలత బ్లౌజ్ ఇస్తారు కదా, మనం కుట్టుకుంటే మన కొలత ఎవరికి కుడతామో వాళ్ళ కొలత తీసుకోవాలి. కొలత బ్లౌజు తీసుకొని తిరగమల్ల తీసినా సరే మంచిమల్ల అయినా సరే ఇగో ఇట్లా తిరగమల్ల తీసుకోవాలి. బ్లౌజును మంచిమల్ల కూడా పెట్టవచ్చు. నేను మంచిమల్ల ఎక్కువ శాతం మంచిమల్ల పెడతా, మీరు చూపిస్తున్నా కాబట్టి తిరగమల్ల తీసాను. ఇప్పుడు ఈ తిరగమల్ల తీసి కరెక్ట్గా ఈ వర్క్ ఎక్కడి నుంచి వేసిరో ఇది వదిలేసేయాలి. ఇది వదిలేసి వర్క్ ఎక్కడి నుంచి వేసిరో అక్కడి నుంచి కరెక్ట్గా ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇట్లా ఇక్కడ పైకి ఈ కుట్ట అనేది పైకి పెట్టి కరెక్ట్ గుంజి పట్టి ఇక్కడ పైనకి ఆపించు ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి. ఈ కుట్టు ఉంది కదా, స్ట్రేట్గా పైకి ఇట్లా గుర్తుపెట్టుకొని ఇక మన కాళ్ళు వేసిన విధంగా ఈ 1-2 పూసలు పోయినా సరే ఇక్కడ నుంచి కరెక్ట్గా ఇలా గుర్తుపెట్టి ఇలా రౌండ్ షేప్, కొంచెం ఇలా రౌండ్ షేప్ చేసుకొని కట్ చేసుకోవాలి. 2 చేతులు ఒకేసారి రెడీ అవుతాయి. చాలామంది ఇట్లా మిషన్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వేలు పెట్టి వర్క్ వేయించుకున్నాము ఖరాబ్ అవుతుందేమో అని భయపడి వేరే వాళ్ళకి ఇస్తారు. అట్లా ఇవ్వకుండా మనమే మన ఇంట్లోనే భయపడకుండా ఇట్లా కట్ చేసుకుంటే 2 చేతులు ఇట్లా ఒకేసారి వస్తాయి. భయపడవలసిన అవసరం ఏమీ లేదు. చేతులు రెడీ అయినవి. ఇక్కడ కొంచెం క్రాస్ కట్ చేసుకోవాలి. ఇక్కడ ఏమన్నా దారాలు ఉంటే కట్ చేసుకోవాలి. ఇగో ఇది ముందు భాగానికి ఇచ్చాడు కదా, ఇగో ఇది వెనుక భాగం కదా, వెనుక భాగం కరెక్ట్ మధ్యలో చూసి మడత పెట్టుకోవాలి. ఇది ఏదైతే ఉందో ఇక్కడ ఈ నెమిలీలు వచ్చినాయి కదా, ఈ 2 ఇగో ఇట్లా ఇక్కడ సేమ్ ఉండేటట్టు చూసుకోవాలి. ఎక్కువ తక్కువ ఉండకుండా ఇలా పెట్టుకోవాలి. మనము సాపుగా ఇలా కరెక్ట్గా వచ్చిందా రాలేదా ఇట్లా చేతుకు మనం ఇట్లా చూస్తుంటే చేతికి తలుగుతుంది లోపలిది. సేమ్ 2 ఒకేలాగా వచ్చేటట్టుగా పెట్టుకొని ఇలా సాపుగా పెట్టుకొని వెడల్పు వచ్చేసి ఇట్లా సంఖ భాగం అన్ని బ్లౌజుల లాగానే మనము ఇలా కొలత తీసుకోవాలి. వెడల్పు ఇక్కడికి వచ్చింది కదా, ఇక్కడ గుర్తుపెట్టుకొని పొడవు కొలుచుకోవాలి.
పొడవు వచ్చేసి భుజం పైన కుట్టు ఉంటుంది కదా, ఈ టక్స్ వెనుక భాగం టక్స్ ఇది ఇట్లా ఇట్లా తీసుకోవాలి. ఇట్లా తీసుకొని పైనుంచి కొలచాలి. పైన ఈ కుట్టు వరకు పెట్టి ఇంచు ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి. మన కొరకు వేస్తారు కదా, ఇంచు ఎక్కువ పెట్టుకోవాలి. పెట్టుకొని ఇక్కడ చూసుకోవాలి, ఇక్కడ ఇంచు ఎక్కువ పెట్టుకోవాలి. ఈ ఎక్కువ ఉన్నది ఏదో కట్ చేసుకోవాలి. ఇక్కడ ఇక్కడ ఇంచు పెట్టినాక ఈ కోరును ఈ ఇంచు ఉంచుకుంటే సరిపోతుంది. కోరు కట్ చేసుకోవాలి, లేకుంటే వెడల్పు ఎక్కువ అవుతుంది. ఇప్పుడు గల్ల వచ్చేసి మనం ముందు భాగం గల్ల పెట్టి ఓన్గా మామూలుగా ఇలా ఇప్పుడు ఈ గల్లు ఉంది కదా, రౌండ్గా కరెక్ట్గా చుట్టూ ఇంచు కంటే ఎక్కువనే ఇది ఇంత కుట్టులకు ఇంత వదిలేసి లోపలిది బయటిది రెండు ఒకేసారి చూసి చుట్టూ ఇంత వదిలేసి ఇది గుర్తుపెట్టుకోవాలి. షోల్డర్ వచ్చేసి ఇక్కడ ఇంచు ఎక్కువ ఇక్కడ నుంచి కొలత తీసుకోవాలి. ఈ వర్క్ ఉందా, వర్క్ నుంచి ఇక్కడ ఈ కుట్టు వరకు కొలత తీసుకోవాలి. తీసుకొని ఇట్లా స్ట్రేట్గా పెట్టుకోవాలి. స్ట్రేట్గా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. స్ట్రేట్గా గుర్తుపెట్టుకుంటే ఏడొచ్చింది మనకి ఈ గుర్తు కరెక్ట్గా సరిపోయింది. సరిపోతే వచ్చి ఇలా గుర్తుపెట్టుకొని ఇలా రౌండ్ షేప్ గుర్తుపెట్టుకొని మనకి ఇది ఎట్లుందో అట్లా కట్ చేసుకోవాలి. ఇది వెనుక భాగం. ఇది కరెక్ట్ మూలలు కరెక్ట్ పెట్టుకోవాలి, ఎక్కువ తక్కువ పెట్టుకోవద్దు. మళ్ళీ ముందల భాగం వెళ్ళదు. మనం ఎక్కువ తక్కువ చేసుకున్నామంటే ముందు భాగం రాదు. చూసుకోవాలి, 1కి 2 సార్లు వరకు కరెక్ట్ కిందిది పైనది సేమ్ ఉందా లేదా చూసుకోవాలి. ఎందుకంటే కుట్టేటప్పుడు ఇబ్బంది అవుతుంది. చుట్టూ ఇంత వదిలేసి మనకు కుట్టుకు కొంచెం ఎక్కువనే కుడతాం కాబట్టి ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా ఇక్కడ కూడా కొంచెం మనకి ఎంత వచ్చిందో అందాజ తెలుస్తుంది కాబట్టి చాలా ఎక్కువ లేకుండా చాలా తక్కువ లేకుండా రౌండ్గా వచ్చేట విధంగా ఇలా కట్ చేసుకోవాలి. ఇది వెనుక భాగం రెడీ అయింది. ఇప్పుడు ఇది ఎక్కువ అనిపిస్తుంది కదా మనకు, ఈ కూర అనేది కట్ చేసుకోవాలి. ఈ పూసల వరకు ఉంటే మనం కుట్టినాక పూసల వరకు రావాలి. ఈ ఇంచు కుట్టులకు వదిలేసి ఎక్కువ ఉన్నది కట్ చేసుకోవాలి. మనకు ఎవరు కొలత ఎంత ఉంటుందో అంత ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇది ఉంది కదా, ఇది ముందు భాగం. ముందు భాగం వచ్చేసి ఇట్లా ఇచ్చిర్రు కదా, వరకు కరెక్ట్గా చూసుకొని ఇది ఒక దగ్గర పెట్టుకోవాలి. ఇట్లా సేమ్ ఇట్లా ఒక దగ్గర పెట్టుకొని సేమ్ వచ్చే విధంగా ఇలా గుర్తుపెట్టుకోవాలి. ముందు భాగం గల్ల తక్కువ ఉంటుంది కాబట్టి మనకు సరిపోతుంది. ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ తక్కువ వస్తుంది కదా, ఏం కాదు, తక్కువనే గుర్తుపెట్టుకోవాలి. గీడ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇంత ఎక్కువ ముందు భాగం, ఇంత ఎక్కువ ఇట్లా పెట్టి ఇట్లా గుర్తు పెట్టాము కదా. ఇది మనకు కరెక్ట్ వర్క్ కరెక్ట్ లేదు కాబట్టి ఆడు కరెక్ట్ ఇయ్యాడు కాబట్టి మనకు గల్ల ఎంత సరిపోతుందో అంతే పెట్టుకోవాలి. చుట్టూ ఇంచు కుట్టినాక తగ్గుతుంది. ఇది కుట్టినాక 7 వరకు వస్తుంది. ఇప్పుడు ఈ గుర్తుకు 4 ఇంచులు చూసుకొని క్రాస్ పట్టీల విధంగా ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఇలా స్ట్రేట్గా గుర్తుపెట్టుకోవాలి. మనకు గీడ కొంచెం సరిపోతలేదు కాబట్టి కొంచెం పీసెస్ అతికించుకోవాలి. అతికించుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది. లేదు అనుకుంటే ఇలా సరిపోతుంది. ఇది ముందు భాగం. ఈ ముందు భాగం వచ్చేసి ఇలా రెండు ఒకేసారి ఇలా రెడీ అవుతుంది.
ఇప్పుడు ఇది క్లాత్ ఉంది కదా, క్రాస్ పట్టీలు కట్ చేసుకోవాలి. స్ట్రేట్గా కట్ చేసుకొని ఇలా స్ట్రేట్గా కట్ చేసుకొని మనకు క్రాస్ పట్టీలు ఈడ 4 ఇంచులు వచ్చేటట్టు, ఈ 3 ఇంచులు వచ్చేటట్టుగా మనకి ఇట్లా కట్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకోవాలి. ఇది ముందు 2 క్రాస్ పట్టీలు ఒకేసారి వచ్చినాయి. ఇది ముందు భాగం, ఇది వెనుక భాగం, ఇవి చేతులు. ఇది పెట్టి లైనింగ్ కట్ చేసుకోవాలి. ఇది మీటర్ లైనింగ్, ఉతికి ఆరబెట్టుకున్న లైనింగ్, ఉతికి మడత పెట్టుకోవాలి. పెట్టుకొని సేమ్ ఇది కూడా 4 మడతలు పెట్టుకోవాలి. మంచిగా మడత చేసి పెట్టుకోవాలి నీట్గా. మడత చేసే విధానం కూడా వీడియో తీసి పెట్టాను, మా ఛానల్లో ఉంది, చూడండి. లైనింగ్ ఎలా మడత చేసుకుంటే ఎట్లా కరెక్ట్ వస్తుందో. ఇప్పుడు ఇది 4 మడతలు ఇట్లా పెట్టుకోవాలి. పెట్టి చేతులు తెచ్చి దీనిపైన పెట్టుకోవాలి. పెట్టుకొని సేమ్ ఇది ఎంత ఉందో అంతే కట్ చేసుకోవాలి, ఎక్కువ తక్కువ కట్ చేసుకోవద్దు. ఇలా కట్ చేసుకోవాలి. చేతులు రెడీ అవుతాయి. ఇగో ఇలా చేతులు రెడీ అయినాయి కదా, వెనుక భాగం ముందు భాగం కట్ చేద్దాం. ఇప్పుడు ఇది ఇలా మడత పెట్టుకోవాలి. ఇది కరెక్ట్ ఎందుకు ఎట్టలేనంటే ఎడల్పు సరిపోతలేదు కాబట్టి, మనం నీళ్ళలో వింతాం కాబట్టి ఇది నీళ్ళలో వింతే గుంజుతుంది, తగ్గితే మనం ఇట్లా ఎక్కువ తక్కువ కూడా పెట్టుకోవచ్చు. ఇలా పీసెస్ అతికించుకోవాలి. మనం వెనుక భాగం ఫస్ట్ కట్ చేసుకుందాం. వెనుక భాగం తెచ్చి దీనిపైన పెట్టుకోవాలి. సేమ్ లైనింగ్ దొరకలేదు, కొంచెం కలర్ వేరే ఉంది, ఇలా ఏం కనిపించదు, దొడ్డుగా ఉంటుంది కదా క్లాత్, కనిపించదు. అందుకని వేరే తెచ్చారు, వేరే కుడుతున్నాను. ఇప్పుడు సేమ్ ఇట్లా పెట్టుకోవాలి. ఇట్లా తగ్గుతుంది కాబట్టి పీసెస్ అతికించుకోవాలి. ఇది ఎట్లుందో అట్లా సేమ్, కొంచెం కూడా తేడా లేకుండా ఇది ఎట్లుందో అట్లా కట్ చేసుకోవాలి. వెనుక భాగం రెడీ అయింది. ఇప్పుడు ఈ పీసెస్ ఉంది కదా, ఈ పీసెస్ కరెక్ట్గా ఇట్లా స్ట్రేట్గా కట్ చేసుకోవాలి. స్ట్రేట్గా కట్ చేసుకొని మధ్యలో కట్ చేసుకోవాలి. ఇది ఉక్సుల పట్టి, కాజల పట్టి, గల్ల దగ్గర వెళ్ళిన పీసు, ఉక్సుల పట్టి, కాజల పట్టి 2 రెడీ అవుతాయి. వెనుక భాగం రెడీ అయింది. ఇది ఒక పీసెస్ కట్ చేసుకుంటే మనకు వెనుక భాగం రెడీ అయింది. ఇప్పుడు ముందు భాగం కట్ చేద్దాం. ఇప్పుడు ఇది ఇంట్లో ఉంటుంది కదా, ఇక్కడ మూల నుంచి ఇక్కడ మూలకు ఇలా పెట్టుకుందాం. ఇలా పెట్టుకొని ఇట్లా సాపుగా అనుకోవాలి. సాపుగా అనేసి మనం ఈ ముందు భాగం ఏదైతే ఉందో ఆ ముందు భాగం తెచ్చి దీనిపైన పెట్టి సేమ్ ఇది ఎట్లుందో అట్లా, కొంచెం కూడా తేడా రాకుండా సేమ్ ఎట్లుందో అట్లా. ఇక్కడ తగ్గింది కదా, కొంచెము తగ్గింది, మనకు తగ్గింది అనుకుంటే ఇక్కడ వేరే ముక్క ఇగో గింత అతికించుకుంటే సరిపోతుంది, మనకు స్ట్రేట్గా కరెక్ట్ వస్తుంది. ఇప్పుడు ఇది ఎట్లుందో అట్లా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఇట్లా ఇది ఎట్లుందో అట్లా సేమ్ ఇది కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈడొకటి మనం పీసెస్ ఉంది కదా, ఈడ పీసెస్ అతికించుకుంటే మనకి ఇది కరెక్ట్ రెడీ అవుతుంది. వెనుక భాగం 2 ఒకటేసారి రెడీ అయింది, ముందు భాగం రెడీ అయింది. ఇప్పుడు ఇది ఉంది కదా క్లాత్, ఈ క్లాత్ మనకి ఎట్లయితే కరెక్ట్గా క్రాస్ పట్టీలు ఎట్లా వస్తాయో చూసుకొని ఇలా మడత పెట్టుకొని, ఇంకో పీస్ ఉంటుంది కదా, మనకి ఏడ ఎక్కువ క్లాత్ ఉంటుందో చూసి ఇలా మడత పెట్టుకోవాలి. మడత పెట్టుకొని మనం ఈ క్రాస్ పట్టీలు ఏవైతే ఉన్నాయో అవి తెచ్చి దీనిపైన పెట్టుకోవాలి. దీనిపైన పెట్టుకొని సేమ్ ఇది ఎట్లుందో అట్లా కట్ చేసుకోవాలి. ఇది ఎట్లుందో అట్లా సేమ్ కట్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకోవాలి. ఇక్కడ పీసెస్ తక్కువ పడ్డది కదా, ఈ పీసెస్కు మనము ఇక్కడ ముక్కలు ఉంటాయి కదా, ఈ ముక్కలు తెచ్చి ఈడ కరెక్ట్గా కరెక్ట్ మ్యాచ్ అయ్యేటట్టు చూసి మనము ఈడ ఇది కట్ చేద్దాం. ఇప్పుడు ఇది ఇట్లుంది కదా, స్ట్రేట్గా కట్ చేసుకొని
ఈ పీసెస్ ఎంత ఉందో అంత ఈ విధంగా ఈ ముక్క ఈడ అతికించుకోవాలి. 2 క్రాస్ పట్టీలు, ఇవి 2 ఒరిజినల్ 2, లైనింగ్ 2 కరెక్ట్గా ఇవి 4 సరిపోతాయి. ఇప్పుడు ఈడ వెనుక భాగానికి తక్కువ వచ్చింది కదా, ఈడ పీసు, ఈ పీసు ఇవి ఇది తెచ్చి ఈడ పెట్టి ఇది ఎంత ఉందో అంత ఈడ ఈడ పెట్టి ఇలా వెనుక భాగం రెడీ అయింది. ఇప్పుడు ఉక్సుల పట్టి కాజల పట్టి కూడా రెడీ అయింది. ఇప్పుడు ఈ బెల్ట్ కావాలి కదా, ఈ బెల్ట్ ఏడొస్తుందో చూసుకొని మనకు పొడుగు వచ్చే దగ్గర చూసి స్ట్రేట్గా ఈ విధంగా 1.5 ఇంచు వెడల్పు మనకు అవసరం ఉన్నంత పొడవు, మనకు ఎంత అవసరం ఉంటుందో అంత పొడవు 2 పీసెస్ అయినా సరే అతికించుకోవాలి. ఏడొస్తుందో చూసుకొని కట్ చేసుకోవాలి. ఈ 2 పీసెస్ అతికిస్తే ఈ బెల్ట్ కరెక్ట్గా సరిపోతుంది. సరిపోకుండా ఇంకో పీసెస్ అయినా మనం కట్ చేసుకొని అతికించుకోవచ్చు. దేనికి టెన్షన్ పడకుండా కరెక్ట్గా మనము నిదానంగా కరెక్ట్గా కట్ చేసుకుంటే మనకు మగ్గం వర్క్ బ్లౌజ్ కటింగ్ ఇలా రెడీ అవుతుంది. ఇది వెనుక భాగం, ఇది ముందు భాగం, ఇవి చేతులు, ఇది ఉక్సుల పట్టి కాజల పట్టి, ఇది ఈ బెల్ట్, ఇవి క్రాస్ పట్టీలు. చూశారుగా ఫ్రెండ్స్, మగ్గం గల్ల పీసులు ఉండయి. మగ్గం వరకు మనం ఫస్ట్ ఉట్టి ఉల్టా తీస్తాం కాబట్టి గల్ల పీసులు ఏం అవసరం లేదు. మగ్గం వరకు బ్లౌజ్ కటింగ్ ఎంత తొందరగా ఎంత ఈజీగా చూపించానో చూశారు కదా. ఈ వీడియో మా ఛానల్ మొదటిసారి చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం, పక్కనున్న బెల్ నొక్కడం మర్చిపోకండి ఫ్రెండ్స్.